తెలియదు అవద్దా అడు నాకు ఎత్తుంది అందుకని ఫైనల్ దాకా ఉందంటున్నారు. దాని మీద ఉంటుంది. నాకు అసలు తెలీదు. ఎప్పుడే వచ్చినా టీం ఎక్కువ పెట్టుకోలేదా అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపలికి మీరేం టీం పెట్టుకోలేదా మరి దానివల్ల వచ్చారు? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకుని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం, అందుకనే బాధ. మీ అంత గేమ్ అయితే తనుజ గారు ఆడలేదు మేడం, టూ బి ఫ్రాంక్ చెప్తాం. తను ఆడింది ఏడుసుడు ఆడుతుంది. కళ్యాణ్కి తనుజాకి పుచ్చుకున్నారా? బ్రో ఫోన్ బ్యాక్. పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఓకే సార్ నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే. అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఐ హావ్ నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2 లో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. సో నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. నాకు కూడా తెలియదు. వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు. కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. డెఫినెట్లీ ఉంటుంది పక్క. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరు ఇద్దరు కలిసి ఇలా మాట్లాడుకోవడం అందరికి చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్ గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లికల్. నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లికల్. అక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్